ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ అంతటా కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎన్నికల లోపల గెలిస్తే ఏం చేస్తావు అని చెప్పి ఇలా అధికార ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న సమయంలో కూడా ఈ అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల దృష్టిని మరల్చేటటువంటి పని చేస్తా ఉంది. వీళ్ళ చర్చ ఎంతసేపు కూడా ఇటు ఎవరు జాతిపితానే చర్చ వైపు లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇవ్వడము ఇట్లాంటి విషయాల మీద దృష్టి మరల్చే పని చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. వీళ్ళిద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యల మీద అయితే వీళ్ళు సాల్వ్ చేసిండ్రో, ఏ సమస్యల మీద వీళ్ళు పనిచేసిండ్రో అది చెప్పుకోకుండా, ప్రజల జీవితాన్ని ఎంతవరకు బాగా చేసిండ్రో అనేది చెప్పుకోకుండా, నగరాన్ని ఎంతవరకు సుందరీకరణ చేసిండ్రో, ఎంతవరకు ఉన్నటువంటి మౌలికమైన సమస్యలు పరిష్కరించారని చెప్పుకోకుండా వీళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఉన్నారు అన్నది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరు మీద వాళ్ళు నోటీసులు ఇవ్వడం సరే, దానికి మీరు జన సమీకరణ చేసి అడావిడి చేయడం సరే, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే ఉద్దేశం మరచే గుట్టలు కనబడతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మున్సిపాలిటీ లోపల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది కార్పొరేటర్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లుగా, అట్లనే కౌన్సిలర్గా పోటీ పడతా ఉన్నారు. ఈ సందర్భం లోపల మీరు ఏం చెప్పాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కదా మీరు చెప్పుకోవాల్సింది. అది చెప్పుకోకుండా మీరు ఇక్కడ ఎన్నో సమస్యలు బస్తీ లోపల కానీ నగరాల లోపల కానీ సుదీర్ఘకాలంగా సిస్టమ్ వేసింది. దాని మీద ఇంతవరకు మీరు పనిచేసిన దాఖలు లేదు. త్రాగునీరు ఇబ్బందులు ఎక్కడికక్కడ వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల అయితే బోర్లో నీళ్ళు కూడా త్రాగునీరుతో కలుషితమైన నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. మీరు చాలా చోట్ల కూడా ఖండాలను పంచాయతీలు చేసిండ్రు. అట్లానే మేజర్ గ్రామ పంచాయతీలను చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలో కలపడం, ఇవాళ అట్లాంటి మున్సిపాలిటీలు అన్నింటినీ తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలుపుతూ ఉన్నారు. ఇది మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర రాజధాని స్థాయి వరకు కూడా చేస్తూ వచ్చినారు. కానీ ఎక్కడ కూడా కేవలం అప్గ్రేడ్ చేసేది తప్ప దానికి నిధులు కేటాయించలేదు. అక్కడ మౌలిక వసతులు ఏర్పడలేదు. ప్రజలందరూ కూడా చిన్న చిన్న వర్షాలకి ఇబ్బంది పడుతూ ఉన్న సంగతిని నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దాంతో పాటుగా పట్టణాల్లో కూడా ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉన్నది, అట్లనే పారిశుద్ధ్య సమస్య ఉన్నది, అట్లనే వీధి కుక్కల విడత కూడా చాలా ఎక్కువగా రోజులకు పెరుగుతూ ఉన్నది. దాంతో పాటుగా చాలా చోట్ల డబ్బు బెడ్రూమ్లు కట్టించినాము, వాటిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా సుదీర్ఘకాలంగా కూడా ఈ రాష్ట్రం లోపల ఇది రెగ్యులరైజేషన్ సమస్య ఏదైతే ఉన్నదో వాటిని కూడా రెగ్యులైజ్ చేస్తామని గతంలో ప్రకటించిన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఈ రాజ్నగర్, మక్తా అట్లాంటి అనేక ప్రాంతాల లోపల కూడా ఈ యొక్క సుదీర్ఘకాలంగా ఈ సమస్యలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. మరోవైపు నగరం లోపల కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, చెరువులు కబ్జా అవుతున్నాయి, పార్క స్థలాలు కబ్జా అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక కాలనీ అసోసియేషన్ కానీ యూత్ సంఘాలు కానీ అడిగితే వాళ్ళకి దిక్కున్న చోట చెప్పుకోమని మీ మిత్రులైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి లోపల దాని గురించి మీరు ఏం చేసేదో చెప్పుకోకుండా మీరు ఎంతసేపు కూడా దృష్టి మరల్చే పని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంత పెద్ద మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నగరాలకు ఎవరైనా చేసారు మొత్తం మున్సిపాలిటీలకు కానీ మిగతా ఇప్పుడిప్పుడే మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా కొత్తగా తయారైనటువంటి వాటిలో మీరు ఏం చేసారు అన్నది చెప్పుకోలేక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కూడా అధికార ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా మేము ఎక్కడికైతే కవితక్క గారు జనంలో తీసుకొని పోతా ఉన్నారో ఆ సందర్భంలో కూడా అనేక సమస్యలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఇక్కడ ఈ సమస్య ఉందమ్మా, ఆ సమస్య ఉందమ్మా అని. అటు జిల్లాలో కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో మనం కూడా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాటిని ఎంతవరకు మీరు పరిష్కారం చేసి అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అది చెప్పుకోకుండా ఎంతసేపు కూడా ప్రజల దృష్టిని ఏమార్చేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రజా కోర్టులో కూడా ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. ఏ ఇక మున్సిపాలిటీలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలా. మీ ఇంటికి ఓట్ల కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకులను ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. మా దగ్గర సుదీర్ఘకాలంగా ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, మీకు మేము వరుసగా ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నాం, కానీ మా జీవితాన్ని మీరు ఎంతవరకు బాగు చేసింది అని చెప్పి వాళ్ళను మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవాళ తెలంగాణ జాగృతి పిలుపునిస్తూ ఉన్నది. అదేవిధంగా జాగృతి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల కూడా సింహం గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రజల్ని కోరుతాము.